హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సరికొత్త పద్ధతిలో ఎంత తిన్నా సరే వెగటు వేయకుండా బోర్ కొట్టకుండా ఉండే బ్రెడ్ హల్వా రెసిపీని చూపించబోతున్నాను. టేస్ట్ ఎంత బాగుంటుందో ప్రాసెస్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే బ్రెడ్ హల్వాకి ఈ బ్రెడ్ హల్వాకి చాలా తేడా ఉంటుంది. ఇది తమిళనాడు వాళ్ళు చేసుకునే స్పెషల్ బ్రెడ్ హల్వా. దీన్ని ప్రిపేర్ చేయడానికి జస్ట్ ఒక్క 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి సరిపోతుంది. డీప్ ఫ్రై లాంటివి చేయాల్సిన అవసరమే లేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా తమిళనాడు వాళ్ళు చేసుకునే స్పెషల్ బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. ఈ హల్వా తయారు చేసుకోవడానికి మనం ముందుగా కొన్ని రస్కుల్ని తీసుకొని చేత్తోనే ఇలా ఒకసారి బ్రేక్ చేసేసుకోవాలి. వీటిని రోలు అవైలబిలిటీలో ఉండే వాళ్ళైతే చక్కగా రోట్లో దంచుకోండి. అలా అని మెత్తగా దంచుకోకూడదు. కొంచెం బరకగా ఉన్నప్పుడే వీటిని ఏదైనా ఒక మెజరింగ్ కప్పులోకి తీసుకోవాలి. చూసారా, మనం దంచుకున్న బ్రెడ్ పౌడర్ ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ రస్కుల్ని మీరు ఇలా దంచుకోకుండా మిక్సీలోకి వేసేసుకున్నారనుకోండి, మరీ మెత్తగా చూర చూర అయిపోతాయి. అలా చేస్తే హల్వా అస్సలు బాగోదు. ఖచ్చితంగా హల్వా మధ్య మధ్యలో పలుకులు తగిలినప్పుడే రుచిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రోలు ఉన్న వాళ్ళైతే చక్కగా రోట్లో సింపుల్గా దంచేసుకోవచ్చు. లేదంటే నాలాగే ఇలా బౌల్లోకి కానీ గిన్నెలోకి కానీ రస్కుల్ని వేసి దంచుకోవాలి. ఇదైతే కాస్త లేట్ అవుతుంది. రోలు ఉంటే మాత్రం చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ఈ హల్వాని తయారు చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కప్పులోకి వేసేసుకోవాలి. నేనైతే 10 రస్కుల్ని దంచుకుంటే ఈ క్వాంటిటీలో రస్క్ పౌడర్ వచ్చింది. మీకు కావాల్సినంత క్వాంటిటీలో రస్క్ పౌడర్ వచ్చేదాకా రస్కుల్ని చక్కగా దంచుకొని తీసుకోండి. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయినాక ముందుగా కొన్ని బాదం పప్పుల్ని వేయించుకోండి. బాదం పప్పులు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇవి కొంచెం ఏగిన తర్వాత అప్పుడు జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. బాదం పప్పుల్ని స్కిప్ చేసే వాళ్ళైతే డైరెక్ట్గా జీడిపప్పుల్ని వేసేసి అవి కాస్త ఫ్రై అయినాక అప్పుడు కొన్ని కిస్మిస్ కూడా వేసుకోండి. ఈ హల్వాలోకి కిస్మిస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి కిస్మిస్ని అస్సలు స్కిప్ చేయకుండా కంపల్సరీ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై అయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని కూడా వేసేసి సన్నని మంట మీదే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా మంట సన్నగానే ఉండాలి. ఇంకా ఏమాత్రం నెయ్యి వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇది చక్కగా ఫ్రై అయినాక మంచి అరోమా కూడా వస్తుంది. అప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే రస్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో కేవలం 1/2 కప్పు మాత్రమే షుగర్ని 1 కప్పు వాటర్ని వేసుకొని వాటర్ చక్కగా ఒక మరుగు రానివ్వాలి. ఇప్పుడు దీంట్లో కుంకుమ పువ్వు కానీ లేదా కొంచెం ఫుడ్ కలర్ కానీ వేసుకోండి. హల్వా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. కానీ నేను ఇలాచీ ఫ్లేవర్ ఉన్న రస్కుల్ని వాడాను కాబట్టి నేను ఇలాచీ పౌడర్ని స్కిప్ చేసేస్తున్నాను. మీరైతే నార్మల్ రస్కులు వాడితే కంపల్సరీగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఇది మనకి ఎటువంటి పాకం రావక్కర్లేదు. జస్ట్ కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని కూడా వేసేసి జస్ట్ 2 నిమిషాలు మిక్స్ చేసేసుకున్నామంటే చక్కగా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నిజంగా మనం రెగ్యులర్గా చేసుకునే బ్రెడ్ హల్వా కన్నా చెన్నై వాళ్ళు చేసుకునే ఈ బ్రెడ్ హల్వా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తమిళనాడులో ఫేమస్ డిజర్ట్ అంటే ఫస్ట్ ప్లేస్ ఈ రస్క్ హల్వాదే. మనం రస్కులతో చేస్తున్నాం కాబట్టి రస్క్ హల్వా అంటామేమో కానీ వాళ్ళైతే దీన్నే బ్రెడ్ హల్వాగా పిలుచుకుంటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.